హలో అండి, ఎలా ఉన్నారు? మా అమ్మ అయితే ఈరోజు కేక్ చేసిందండి, చాలా బాగుందండి. హలో అండి, ఎలా ఉన్నారు? ఈవేళ మా బాబు చూడండి వాయిస్ ఇచ్చాడు. ఆడికి కేక్ చేయగానే సరదా వేసింది. అమ్మ బేకరీలోనే చేసినట్టుగా ఉందమ్మా, బాగుందమ్మా, ఎలా చేసావు అనేసి అంటే, గోధుమ నూక ఒక కప్పుడు తీసుకొని మిక్సీలో వేసాను నాన్న. మిక్సీలో వేసి అందులోనే ఒక కప్పుడు మైదా పిండి వేసాను. దాంట్లోన పంచదార పాకం వేసానండి నేను. ఎందుకంటే పిల్లలు ఏ టైంకి ఏది అడుగుతారో తెలీదు. నేను పంచదార పాకం తీసి ఒక చేసాలోన వేసుకొని అది ఫ్రిడ్జ్ లో పెట్టుకొని ఉంచుకుంటానండి. ఏ టైంకి అడిగితే నేను గబుక్కున ఏదో ఒక స్వీట్ రెడీ చేస్తాను. నేను ఇవన్నీ మిక్సీలో వేసిన తర్వాత బేకింగ్ పౌడర్ 1/2 స్పూను, బేకింగ్ సోడా 1/2 స్పూన్ వేసుకున్న తర్వాత మనము వెనిలా ఎసెన్స్ 1 స్పూన్ వేసుకొని చక్కగా కొద్ది పాలు వేసుకొని మనం మిక్సీ చేసుకోవాలండి. మిక్సీ చేసిన తర్వాత కుక్కర్లోన కొద్ది నెయ్యి వేసుకొని అది కుక్కర్కి చక్కగా అడుగు భాగాన రాయాలండి. రాసిన తర్వాత మనం మిక్సీలో వేసుకున్న ఈ మిశ్రమాన్ని చక్కగా ఆ కుక్కర్లో వేసుకోవాలి. వేసుకొని కొద్దిగా అది ఇలాగ మనం కుదించినట్టుగా, అంటే బబుల్స్ ఏట్ లేకుండా చక్కగా నీట్గా వస్తుందండి. మనం కుక్కరు విజిల్లు పెట్టకుండా చక్కగా మనం అది మూత పెట్టుకొని మనం స్టవ్ మీద పెనం పెట్టుకొని కొద్దిగా హీట్ అయిన తర్వాత ఈ కుక్కర్ పెట్టుకోవాలండి. పెట్టిన తర్వాత సిమ్లోన అలాగా ఉంచుకొని మనం కొంతసేపు మూత తీయకుండా అలాగా మనం సిమ్లోనే అది కుక్ చేసుకుంటే మనకి చక్కటి కేకు రెడీ అవుద్దండి. ఆ కేక్ అయిన తర్వాత మనం చల్లార్చుకొని చక్కగా కుక్ అయింది లేదు చూసుకొని చల్లార్చుకొని అది మనం ఇలాగా పళ్ళెంలో వేసుకుంటే చక్కటి కేక్ రెడీ అయిపోద్దండి. మీకు ఈ వీడియో నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.